వ్యాఘ్రీవతిష్ఠతి జరా పరితర్జయంతి రోమాశ్చ శాస్త్ర ఇవ ప్రహరంతి గాత్రం ఆయుః పరిస్రవతి భిన్నఘటాదివంభోః లోకో న చాత్మహితమాచరతీతి సత్యం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న మరేమున్నది మనకు. అందుకే ఈ మానవ జీవితం ఏమాత్రము కూడా వృధా కాకుండా త్వరగా మమ్మల్ని ధర్మ మార్గంలో ఉంచి చరితార్థం చేసుకోగలిగే భాగ్యాన్ని ఇమ్మని గోవిందుణ్ణి సదా కోరుకోవాలి. ఎందుకంటే ఈ మానవ జీవితం ఎలాంటిది అంటే నీటి బుడగ లాంటిది. ఏదో ప్రవహిస్తూ ఉండేటువంటి కాలం అనేటువంటి నీటిలో అప్పుడప్పుడు ఆ నీటి యొక్క ప్రవాహము ఎత్తు తగ్గులు ఉండడం చేత ఒక బుడగ ఏర్పడుతుంది. ఆ ఏర్పడినటువంటి బుడగ ఏదో కొంత దూరం నీటితో ప్రవాహం చేస్తుంది, ఉండేటువంటి బుడగ పగిలిపోతుంది. అది ఎలానో ఈ కాలం అనేటువంటి ప్రవాహంలో మన మానవ జీవితాలు కూడా అంతే. అప్పుడప్పుడేదో ఒక బుడగ పుడుతోంది, మళ్ళీ బుడగ చస్తోంది, మళ్ళీ బుడగ. ఎన్నో వందల వేల లక్షల బుడగలు పుడుతూ ఉంటాయి, కొన్ని వందల వేల లక్షల బుడగలు చనిపోతూ ఉంటాయి. మన మానవ జీవితము కూడా ఇలాంటిదే అని మనకు శాస్త్రం చెబుతుంది. అందుకే అంటున్నారండి, వ్యాఘ్రీవతిష్ఠతి జరా పరితర్జయంతి. జరా అంటే ముసలితనం, శరీరములో ఇంద్రియములలో శక్తి తగ్గిపోవడం అనేటువంటి ముసలితనం. ఆ ముసలితనం ఎలా ఉంది అంటే వ్యాఘ్రీవతిష్ఠతి, ఇంకాసేపట్లో నిన్ను మింగేస్తానయా అని చెప్పి ఆకలితో వచ్చి మన ఎదురుగా కూర్చొని ఉన్నటువంటి ఒక పులి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటే అలా ఉందండి ముసలితనము అని. మనకు ఎదురుగా పులి ఉన్నట్టుగా ఉంది, ఎప్పుడు మింగేస్తుందో తెలియదు. అంతేకాదు, వ్యాఘ్రీవతిష్ఠతి జరా పరితర్జయంతి రోమాశ్చ శాత్రైవ ప్రహరంతి గాత్రం. రోమాశ్చ, శరీరములో అనేక రోమాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నా, ఎందుకు ఉన్నా, ఇవేవైనా మన యొక్క పుణ్య ఫలాలు అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. రోమాశ్చ శాత్రైవ ప్రహరంతి గాత్రం, శత్రువులలాగా మన గాయాన్ని గాయపరుస్తూ, శరీరాన్ని, కాయమును గాయపరుస్తూ ఉన్నాయి. రోమాశ్చ శాత్రైవ ప్రహరంతి గాత్రం ఆయుః పరిస్రవతి భిన్నఘటాధివంభూ. ఆయుః పరిస్రవతి, మన ఆయుష్ ఏమైపోతుందో తెలుసా? కుండ నిండా నీటిని పెట్టి దూరము నుండి ఆ కుండను ఒక రాయితో పెట్టి కొడితే పగిలిపోయినటువంటి ఆ కుండలో నుంచి ఒక్కసారిగా లోపల ఉన్న నీళ్ళన్నీ బయటికి దుముకేసినట్టు, కుండలాంటి శరీరంలో ఉండేటువంటి మన ఆయుష్ ఎప్పుడు ఏ ఎదురు రాయి తగులుతుందో, ఎప్పుడు పగిలిపోతుందో, ఉన్న ఆయుష్ కుండలో ఉన్న నీళ్లు పగిలిపోగానే ఒక్కసారిగా కిందకి పడిపోయినట్టు అలా పడిపోతాయి. అదండి మన పరిస్థితి అలా ఉంది.
అందుకే అంటున్నారు ఆయుః పరిస్రవతి భిన్న ఘటాధివంభో లోకోన చాత్మహితమాచరతీతి సత్యం. ఇలా ఉన్నప్పటికీ కూడా మన మానవ జీవితము ఇలా ఉందని తెలిసినప్పటికీ కూడా లోకంలో ఎంతోమంది ఆత్మహిత కార్యములు చేసుకోలేకపోతున్నారు. ఈ శరీరమే సత్యం అనుకుంటూ ఉన్నారు. ఈ శరీరం ఆరోగ్యంగా ఉన్నంతకాలం విచ్చలవిడిగా తన ఇంద్రియములు చెప్పినట్టుగా వెళ్ళిపోతున్నారే కానీ ధర్మ మార్గం వైపుకు రావట్లేదే. మరి ఎప్పుడు ఈ లోకము ఆత్మహితాన్ని తెలుసుకుంటుంది అని ప్రశ్నిస్తోంది శాస్త్రం. అందుకే మనమందరం కూడా ఆత్మహితాన్ని బోధించేటువంటి వేద ఉక్తులను మనం వినాలి. వేదోపదేశములను మన జీవితానికి అన్వయించుకోవాలి. ఉపనిషత్తు వాణి ఏం చెప్తోందో చూడాలి. సద్గురువులను ఆశ్రయించి వారి యొక్క ఉపదేశాలను జీవితానికి అన్వయించుకోగలగాలి. మరటువంటి గొప్పదైన దివ్య కార్యమును మనమందరం కూడా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మార్చి 31వ తేదీ చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి తిథి. త్రయోదశి తిథికి అధిదేవత ఎవరు అంటే కామదేవుడు. కనుక మన కోరికలను ధర్మ మార్గంలో ఉంచుకోగలిగితే మన జీవన ఘటము, మన శరీర ఘటము బాగుంటుంది, లోపల జలము చల్లగా ఉంటుంది. అదే కోరికలను అధర్మం వైపుకు తీసుకుని వెళ్ళావా ఈ ఘటం పగిలిపోతుంది, ఆయుష్తో సహా మొత్తం అంతా కూడా కింద పోతుందయ్యా. కాబట్టి జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండేటువంటి అనుగ్రహాన్ని నాకు ఇవ్వమని ఇదిగో ఈ తిథి అధిదేవతని మనం అందరం కూడా కోరుకోవాలి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం పుబ్బ నక్షత్రం. భగ అను నామధేయము కలిగినటువంటి సూర్య భగవానుడు ఈ నక్షత్రానికి అధిదేవత, ద్వాదశాదిత్యులలో ఒకరు. అదేవిధంగా ఈ రోజున వారం మంగళవారం. మంగళవారము రోజున ఆంజనేయ స్వామి వారు, నక్షత్రాధిదేవత సూర్యుడు, ఇలా మనం తిథివార నక్షత్రముల యొక్క అధిదేవతలను ఆరాధించుకుని ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని గోవిందుడి యొక్క అనుగ్రహంతో చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంతేవ యన్మూర్త్యా శర్కరాయితం. ప్రియ భాగవతోత్తములారా, ఆదివరాహ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుచున్నటువంటి ఆ వసంతోత్సవాలు, అందులో భాగంగా 2వ రోజు స్వామివారికి ఏ ప్రకారంగా వసంతోత్సవం నిర్వహింపబడుతుంది అనేటువంటి విషయ విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వసంతము అంటేనే అందరికీ కూడా ఆనందం కలుగుతుంది. కారణం ఏమిటంటే ఈ ప్రకృతి శోభను అందరూ కూడా ఆస్వాదించగలుగుతారు. ఈ ప్రకృతి ఏ ప్రకారంగా ఉంటుందంటే అంతా కూడా పుష్పిత కారణ అన్న రీతిగా ఉంటుంది. అన్ని చోట్ల కూడా పుష్పముల యొక్క వికాసం, అలాగే అక్కడ చిగుర్చి కాయ పండ్లు ఇలా అంతటా కూడా నిండుగా ఉండేటువంటి ఆ సందర్భంలో వసంత మండపం ఎంతో చక్కగా తీర్చిదిద్దబడి ఉంటుంది.
అంతటా కూడా మామిడి తోరణాలు. అదే ప్రకారంగా అక్కడ విశేషంగా వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అలంకరిస్తూ ఉంటారు. అది మాత్రం కాదు, చక్కటి ఫలాలు, వసంత ఋతువులో పండేటువంటి ఫలాలతో ఆ వసంత మండపాన్ని చక్కగా అలంకరిస్తూ ఉంటారు. ఎందుకంటే అలంకార ప్రియో విష్ణువు కదండి. అలంకారం అంటే భగవంతుడికి చాలా ప్రీతి. తనను మాత్రం అలంకరించుకోవడం కాదు, తను ఉన్నటువంటి ప్రదేశాన్నంతా కూడా చక్కగా అలంకరించి ఉంటే స్వామి సంతుష్టుడవుతాడు అని మనకు ఆగమశాస్త్రం చెప్తుంది. కనుక ఇలా రెండవ రోజు ముదిత కోకిల కూజిత కాననం మదన సూచక కింశుక శోభితం కుసుమ సౌరభ రంజిత భూధరం కలితమత్త మధువ్రత లాలసం అని చెప్పిన రీతిగా అది కోకిల యొక్క ఆ కూజనమంతా కూడా ఉంటుంది. అటువంటి సుందరమైనటువంటి ఆ సందర్భంలో స్వామి శ్రీభూ సమేతుడైన మలయప్ప స్వామి ప్రాతకాల ఆరాధన, మాధ్యాహ్నిక ఆరాధన అంతటిని కూడా పూర్తి చేసుకుని మధ్యాహ్నం, ఆ మిట్ట మధ్యాహ్నం చెప్పచ్చు, ఆ సందర్భంలో 2 గంటల ప్రాంతంలో స్వామి వసంత మండపానికి వేంచేస్తారు. వేంచేసిన తర్వాత వేంచేసే సందర్భంలో స్వామికి ఆ పట్టు వస్త్రాలు, అదే ప్రకారంగా తిరువాభరణంతా కూడా నిత్య తిరువాభరణంతా ఉంటూ ఉంటాయి. ఇచ్చటికి వచ్చిన తర్వాత స్వామివారికి సళ్ళింపు అంటారు. అంటే ఆ వస్త్రాలంతా కూడా తీసేసి, ఆభరణాలంతా కూడా తీసేసి, ఆ బొక్కసం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకిచ్చి అది భద్రంగా ఒక పెట్టెలో పెడతారు. తర్వాత స్నాన సాటి అని చెప్తున్నారు, స్నాన వస్త్రాన్ని ధరింపచేస్తారు. స్నాన వస్త్రాన్ని ధరింపచేసి అంతకుముందు ఆ గంగాళాలలో పవిత్ర జలాలతో గంగాళం నింపబడి ఉంటుంది. అది కూడా ఆ ఎలక, లవంగాలు, జాజి, కుంకుమ పువ్వు ఈ ప్రకారంగా పరిమళ ద్రవ్యాలతో ఆ తీర్థాన్నంతటినీ కూడా అక్కడ విశేషంగా నింపుతారు. తరువాత స్వామివారికి కావలసినటువంటి ఆ సంభారాలు ఏవైతే ఉంటాయో అన్నింటినీ కూడా ఆగమోక్తంగా అక్కడ సిద్ధం చేస్తారు. అర్చక స్వాముల వారు వైఖానస ఆగమోక్తంగా అంతటినీ కూడా ఆ పుణ్యాహవచనం అనేటువంటి ఒక క్రియ ఏదైతే ఉందో తద్వారా అన్నింటినీ కూడా పవిత్రం చేస్తారు. కారణం ఏమిటంటే ఆ ద్రవ్యాలు ప్రకృతి సిద్ధమైనా కూడా స్వామివారికి సమర్పించేటువంటి సందర్భంలో అది పవిత్రములుగా ఉండాలి. అందువల్ల పుణ్యాహవచన కైంకర్యాన్ని నిర్వర్తిస్తారు. పుణ్యం ఆహహ వాచనం అని చెప్తూ ఉంటారు. అన్నీ కూడా తుష్టిరస్తు, సమృద్ధిరస్తు, శాంతిరస్తు ఇదంతా కూడా చెప్పి ఆ ద్రవ్యాలంతా కూడా పూతం చేస్తారు. తరువాత ఆ కూర్మాసనం పైన వాళ్ళు అర్చక స్వాముల వారు కూర్చుని కైంకర్యం చేసిన తర్వాత నిలబడి స్వామివారికి దంతధావనాది కైంకర్యాలంతా చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా మనం వాస్తవంగా తిలకించాలి. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్య ద్వారా మనం ఈ తిరుమంజన కార్యక్రమాన్ని తిలకించవచ్చు. అలా అంతా ఉపచారాంతా సమర్పిస్తారు. అదే ఛత్రం కావచ్చు, అలాగే దర్పణం కావచ్చు, అంతటిని కూడా సమర్పించిన తర్వాత అర్చక స్వాముల వారు, అలాగే తిరుమల నంబి వంశీయులు తోడప్పాచార్యుల వారు అందరూ కలిసి హరి ఓం అని ఆ వేద ప్రారంభం చేసి పురుష సూక్తం, శ్రీ సూక్తం, నీడా సూక్తం, భూసూక్తం, ఈ మేదినీ సూక్తం, ఈ పంచసూక్తాలంతా కూడా పఠిస్తూ ఉంటే ఆ స్వామివారికి జియంగార్ స్వాముల వారు, అలాగే ఏకాంగుల వారు, అక్కడ ఉన్నటువంటి పరిచారకులు అందరూ కూడా ఒక్కొక్క ద్రవ్యాన్ని అలా అందిస్తూ ఉంటారండి. మొట్టమొదటగా ఆ పవిత్ర జలాలతో స్వామివారికి తిరుమంజన కార్యక్రమం జరుగుతుంది. మధ్యలో ప్రోత వస్త్రం అంటూ ఉంటారు. అంటే అది ఉపచారం అన్నమాట. ఆ ప్రోత వస్త్రం అనేది అది ఎలా ఉంటుంది అంటే చక్కగా ఆ ధూపమంతా కూడా వేసి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహంలో అలా ఒక్కసారి తుడుస్తారు. తరువాత స్వామివారికి విశేషంగా ఆ వైఖానస ఆగమోక్తంగా అర్చక స్వాముల వారు అర్ఘ్య పాద్య ఆచమనీయాలంతా సమర్పించి ధూపం, దీపం, కర్పూర హారతి సమర్పిస్తారు. క్రమంగా పాలతో అభిషేకం,
అదే ప్రకారంగా పెరుగుతో అభిషేకం, ఒక్కొక్క అభిషేక సందర్భంలో ఉపచారాలు ఉంటాయి. పాలాభిషేకమైన తర్వాత పాలతో క్షీరంతో అభిషేకమైన తర్వాత తిరుమంజనమైన తర్వాత పవిత్ర జలాలతో మళ్ళీ కూడా తిరుమంజనం అవుతుంది. స్వామివారికి ప్రోత వస్త్రంతో అంతా తుడిచి, అలాగే స్వామివారికి ఆ అర్చకోత్తములు ఆ అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తారు. అలాగే ధూపం, దీపం, హారతి సమర్పిస్తే భక్తులకందరికీ కూడా అది చూపెడతారు. ఇలా పాలైన తర్వాత పెరుగు అయిన తర్వాత తేనె అయిన తర్వాత కొబ్బరి నీళ్ళు అయిన తర్వాత అక్కడ పసుపు, అదే ప్రకారంగా చందనం. ఈ చందన చర్చితుడిగా స్వామిని అక్కడ చేస్తారు, అంతటా కూడా అలంకరిస్తారు. దాని తర్వాత తులసి మాలను అక్కడ సమర్పిస్తారు. తులసీమాల అలంకృతుడైన తర్వాత స్వామికి విశేషమైనటువంటి ఆ హారతులంతా, కుంభహారతి, ఈ హారతి అంతా, నక్షత్ర హారతి అంతా సమర్పిస్తారు. తరువాత అందరూ కలిసి ఆ పురుష సూక్తాన్ని పఠిస్తూ ఉంటే సహస్రధార తట్ట అక్కడ అది ఆ అర్చకులు పెట్టుకో ఉంటే అక్కడి నుంచి 2 అర్చకులు స్వామివారు అందిస్తూ ఉండగా 2 అర్చకులు స్వామివారికి అక్కడ ఆ తీర్థంతో అభిషేకిస్తారు. ఈ ప్రకారంగా ఈ వసంతోత్సవంలో భాగంగా 2వ రోజు వసంత మండపంలో ఈ తిరుమంజన కార్యక్రమం జరుగుతుంది. నీరాట్టం సేవింపబడుతుంది. సాయంకాలం వీధి ఉత్సవం కూడా అక్కడ విశేషంగా జరపబడుతుంది. కనుక మనమందరం కూడా ఈ వసంతోత్సవంలో పాలు పంచుకొని ఆ దేవదేవుడైనటువంటి మలయప్ప స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. నివాసవృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆశ్రయం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం. ఈ మాట, ఈ శ్లోకము చాలా గొప్ప శ్లోకం. శ్రీమద్ రామాయణంలో తార వారిని హెచ్చరిస్తూ చెప్పినటువంటి ప్రబోధం ఇది. సుగ్రీవుడు శ్రీరామచంద్ర ప్రభువును ఆశ్రయించినటువంటి భాగవతోత్తముడై అన్నగారిని యుద్ధానికి రమ్మన్నాడు. వారు యుద్ధానికి సన్నద్ధం అవుతూ ఉన్నాడు. ఒకసారి కష్టపడ్డాడు సుగ్రీవుడు. ఇద్దరు ఒకే పోలికలో ఉంటారు కాబట్టి ఆ సంగతి రామునికి చెప్పలేదు. మళ్ళీ రెండోసారి మళ్ళా యుద్ధానికి వచ్చాడు. ఒక్కసారి పోయినవాడు వెంటనే మళ్ళీ వస్తున్నాడంటే ఏదో ఒక అనుమానం ఉంది. ఈ పరిసరాల్లో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు, ఆర్తత్రాణ పరాయణుడు, మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుడు తన తమ్మునితో కూడా ఈ పరిసర ప్రాంతాల్లో అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నాడని, మీ తమ్ముడు సుగ్రీవుడు ఆయన్ను ఆశ్రయించి ఉన్నాడని వార్త కర్ణాకర్ణిగా విన్నాను స్వామి. తార చెప్పింది వాలికి. శ్రీరామచంద్రుడు ఎటువంటి వాడంటే నివాస వృక్ష సాధూనాం. ఒక పెద్ద వృక్షం ఉందనుకోండి,
పక్షులన్నీ ఆశ్రయిస్తాయి ఆ వృక్షాన్ని. బ్రాహ్మీ ముహూర్తం రాగానే కిలకిలారా వాళ్ళు పలుకుతూ గూళ్ళు విడిచి వెళ్ళినా కానీ మళ్ళీ సాయంత్రానికి ఆశ్రయం కోసం అక్కడికే వస్తాయి. అలాగే శ్రీరామచంద్ర మహాప్రభు ఒక మహావృక్షం లాంటివాడు. ఎందరో సాధువులు ఆయన ఆశ్రయిస్తారు, శరణాగతి చేస్తారు. అలాగే మీ తమ్ముడు కూడా శరణాగతి చేశాడేమో, ఆశ్రయించి ఉంటాడు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి. ఎవరైతే ఆపన్నులు ఉంటారో ఈ లోకంలో, ఆపదల్లో చిక్కున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఈ ఆపదల నుంచి మనల్ని ఎవరు రక్షిస్తారా అని చూస్తుంటారు. అలా మీ తమ్ముడు మీ గురించి మీ వల్ల పెద్ద ఆపదల్లో పడ్డాడు, వాడి దేశం నుంచి మీరు పంపించేశారు, ఆయన ఆశ్రయించాడేమో. అందులో రాముడు అటువంటి వాళ్ళకి ఆశ్రయించేవాడు, పరాగతి, ఆయనే గతి, ఆపద ముక్కులవాడు అన్నట్టుగా ఆశ్రయం సంశ్రయశ్చైవ, ఆయన్ను ఆశ్రయించిన వారికి అభయప్రదానం చేస్తాడు రాముడు. అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ చెప్పున్నాడు కదా రామాయణంలో. అటువంటి వాడు కాబట్టి యశశ్చైక భాజనం, ఆశ్రయించిన వారికి ఆపదలు పోగొట్టి వారి ఆపదల కష్టాలన్నీ కూడా తీర్చేసి వారి గొప్ప సంపదలు, కీర్తి, ఐశ్వర్యం ఇస్తాడు రాముడు. అది రాముని యొక్క అవతార లక్షణం. అటువంటి రాముని ఆశ్రయించాడేమో మీ తమ్ముడు. మీరు దయచేసి ఒక క్షణం ఆలోచించండి, తొందరపడి యుద్ధరంగానికి పోవద్దు. మీ తమ్ముడిని మీరు కూడా చేర్చుకోండి, మీరు కూడా రాముడిని ఆశ్రయించవచ్చు, తప్పే ఉంది అంటే ఆ వాలి వినడు. ఉరువింధ్యాద్రి కరంబులన్ పెరుక నిమ్ము, ఉర్వీసుడేపారగా ధరణీ చక్రము త్రిప్పనిమ్ము. ఏమైనా అవుగాక, నన్ను మించిన బలవంతుడు ఎవడున్నాడు ఈ లోకంలో? నేను ఎందరినో జయించాను, మహాబలవంతులు అని అనుకున్న వాళ్ళు ఎవరు కానీ నన్ను ఎదిరించలేకపోయారు. కాబట్టి రామునికి నేను చేసిన అపకారం ఏమీ లేదు కదా, రాముడు నాపై ఎందుకు వస్తాడు? వీడు పోయి ఆశ్రయించుంటాడు, ఆశ్రయించినంత మాత్రాన వీడేం చాలా గొప్పవాడని అనుకుంటాడా రాముడు అని ఆయన బలగర్వంతో ఆలోచించడమే ప్రారంభించాడు, కానీ శరణాగతి అన్న భావన లేదు. ఎందుకంటే బలం ఉన్నప్పుడు బలగర్వం ఉంటుంది, మంచి శక్తి ఉన్నప్పుడు, సంపదలు ఉన్నప్పుడు అహంకారం ఉంటుంది, నన్ను మించిన వాళ్ళనే భావన కలుగుతుంది. అందువల్ల వాలి ఆ మాట వినలేదు, పర్యవసానం అనుభవించాడు కదా. కాబట్టి ఆయన కూడా ఆశ్రయించి ఉంటే, సుగ్రీవ శరణాగతి లాగా ఉంటే ఎంత బాగుండేది. కానీ దుర్మార్గులు వినరు, రాక్షసమైన సంస్కారం ఉండేవాళ్ళు వినరు. తరువాత పశ్చాత్తుడైనాడు. ఎప్పుడు? ఆయన బాణం తగిలినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, కింద పడిపోయినప్పుడు. అంటే అంతా అయిపోయిన తర్వాత ఏమి లాభం? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఏమి లాభం చెప్పండి? కాబట్టి తార మాట విని ఉంటే ఆయన బాగుపడేవాడు. కాబట్టి వాలి బాగుపడలేదనుకోండి, మనం బాగుపడాలి కదా. తార చెప్పింది వాలికే అని ఎందుకు అనుకోవాలి? సమస్త జీవులకు కూడా అది ప్రబోధమే అని భావించి ఎవరైతే శ్రీరామచంద్రుడి యొక్క పాదార విందాలను ఆశ్రయిస్తున్నారో అటువంటి వారికి తప్పకుండా ఆ పరమాత్మ అభయప్రదానం చేస్తున్నాడు అని మనం విశ్వసించాలి.